సింహాచలం అప్పన్న గిరి ప్రదక్షిణకు విస్తృత ఏర్పాట్లు చేస్తోంది రాష్ట్ర సర్కార్. 32 కిలోమీటర్ల మేర జరిగే సుదీర్ఘ మార్గంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు. ఈసారి 5-6 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. మరి ఈ భారీ గిరి ప్రదక్షిణకి సర్కార్ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? హోంమంత్రి రివ్యూలో అధికారులు ఏం చెప్పారు? సింహాచలం అప్పన్న గిరి ప్రదక్షిణకు భారీ ఏర్పాట్లు చేస్తోంది సర్కార్. ఈ నెల 28, 29 తేదీల్లో జరగనున్న గిరి ప్రదక్షిణలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని శాఖలు సమన్వయంతో చేయాలని హోంమంత్రి అనిత ఆదేశించారు. 32 కిలోమీటర్ల మేర సింహగిరి చుట్టూ జరిగే గిరి ప్రదక్షిణలో 5 నుంచి 6 లక్షల మంది భక్తులు పాల్గొనే అవకాశం ఉంది. ఈ నెల 28న ఉదయం భక్తులు తొలిపావంచ దగ్గర కొబ్బరికాయలు కొట్టి గిరి ప్రదక్షిణ ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు తొలిపావంచ నుంచి స్వామివారి రథం బయలుదేరుతుంది. భక్తుల రద్దీ నియంత్రణకు తొలిపావంచ దగ్గర 50 క్యూ లైన్లు, 120 ఇనుప స్టాండ్లను ఏర్పాటు చేశారు. లాస్ట్ ఇయర్ చూసుకుంటే గిరి ప్రదక్షిణకి దగ్గర 5 లక్షల మందికి పైగా భక్తులు గిరి ప్రదక్షిణ చేయడం జరిగింది. సుమారుగా 32 కిలోమీటర్లు. ఎంత భక్తిభావంతో చేస్తారంటే మధ్యాహ్నం మొదలైన గిరి ప్రదక్షిణ నెక్స్ట్ డే మార్నింగ్ వరకు కూడా జరుగుతూనే ఉంటుంది. నిజంగా ఆ టైంలో 32 కిలోమీటర్లు కూడా జనసందోహంతో ఎక్కడిదక్కడ ప్రజలు కూడా నడుస్తూ భక్తిభావంతో ముందుకెళ్ళి ఆ నరసింహస్వామిని తలుచుకుంటూ ముందుకెళ్లే పరిస్థితి కూడా మనందరికీ కూడా తెలుసు. మనకి తొలిపావంచ దగ్గర 2 గంటలకి అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. సో అక్కడ నుంచి స్టార్ట్ అయ్యే గిరి ప్రదక్షిణ నెక్స్ట్ డే మార్నింగ్ కూడా అప్ టు 9, 9:30, 10 వరకు కూడా సాగుతూనే ఉంటుంది. భక్తుల సౌకర్యార్థం గిరి ప్రదక్షిణ మార్గంలో 28 సహాయ కేంద్రాలను ఏర్పాటు చేశారు. భక్తుల రద్దీ, భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు దిగువ ప్రాంతాల్లో 70 సీసీ కెమెరాలు, కొండపై ఉన్న శాశ్వత సీసీ కెమెరాలకు అదనంగా 45 తాత్కాలిక సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తామన్నారు హోంమంత్రి అనిత. భక్తుల భద్రత కోసం 2700 మంది పోలీసులు, వివిధ శాఖలకు చెందిన మొత్తం 5000 మంది సిబ్బంది సేవలందించనున్నట్లు చెప్పారు. మొత్తం 7 ప్రత్యేక కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. భక్తులకు తాగునీటి కొరత లేకుండా 115 వాటర్ పాయింట్లు, వాటర్ బబుల్స్, వాటర్ ప్యాకెట్లు అందుబాటులో ఉంటాయన్నారు. గిరి ప్రదక్షిణ సహాయ కేంద్రాలనే పేరు మీద అందులోని అడ్మినిస్ట్రేటివ్ సైడు, రెవెన్యూ సైడు, పోలీస్ సైడు, హెల్త్ సైడు, ఆల్ లైన్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అక్కడ ఉంటారు. 28 కౌంటర్స్ దగ్గర సహాయ కేంద్రాలు అక్కడ కూడా ఉంటారు. ఒకటి కమాండ్ కంట్రోల్ రూమ్ తొలిపావంచ దగ్గర మనకి కంటిన్యూ 24/7 పనిచేసేటట్టుగా ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా పనిచేస్తుంది. వీటితో పాటు 115 వాటర్ పాయింట్స్ని ఐడెంటిఫై చేసి 115 వాటర్ పాయింట్స్ని కూడా పెడుతున్నాం. గిరి ప్రదక్షిణ మార్గం అంతటా 40 పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్స్, తగినంత లైటింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు హోంమంత్రి. గిరి ప్రదక్షిణ మార్గంలో 31 వైద్య శిబిరాలు, 22 అంబులెన్స్లు అందుబాటులో ఉంటాయన్నారు. 28, 29 తేదీల్లో మొబైల్ వైద్య బృందాలు, మెట్ల మార్గంలో ప్రత్యేక వైద్య బృందాలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. పిల్లలు, వృద్ధులు తప్పిపోకుండా RFID ట్యాగింగ్ సదుపాయాన్ని కూడా అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు. బస్సుల కోసం ప్రత్యేక పార్కింగ్ సదుపాయాలతో పాటు ఇతర ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా పలుచోట్ల ట్రాఫిక్ డైవర్ట్ చేస్తున్నట్లు తెలిపారు. ఈచ్ 1 కిలోమీటర్కి దగ్గర 18 to 20 మధ్యలో యావరేజ్గా చూసుకుంటే టాయిలెట్స్ కూడా మనం అరేంజ్ చేసుకోవడం జరుగుతుంది. అది జీవీఎంసీ కమిషనర్ గారు ప్రత్యేకంగా దాని మీద దృష్టి పెట్టి వాటర్ కూడా అక్కడ ఎక్కడ ఇబ్బంది లేకుండా, వాటి క్లీనింగ్లో కానీ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అక్కడ కూడా సపరేట్గా ఒక మనిషిని ఎండాస్ చేసి పెడుతున్నారు. 31 మెడికల్ క్యాంప్స్ని, 22 అంబులెన్సెస్లో కూడా 1+1 డ్రైవర్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇవి కాక మనకి ఘాట్ రోడ్ మొత్తానికి 50 ఆర్టీసీ బస్సులు కూడా ఎంగేజ్ చేయడం జరిగిందండి. వీటన్నిటితో పాటు 100 మంది ఆఫీసర్స్ సుమారుగా అక్కడికి మనం ఇదంతా చూసుకోవడానికి దగ్గర 5000 మంది ఆఫీసర్లు అందరూ కూడా పనిచేస్తారు. అందులో ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున 2700 మందిని డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా ఇక్కడ డిప్లాయ్ చేయడం జరుగుతుంది. మొత్తం 40 పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్స్, దారి పొడుగున లైటింగు, దారి పొడుగున CCTV కెమెరాలు, ఎవ్రీథింగ్ ఈసారి పకడ్బందీగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గిరి ప్రదక్షిణకు వచ్చే భక్తులు అధికారుల సూచనలు పాటించి ట్రాఫిక్ నియంత్రణకు సహకరించాలని హోంమంత్రి అనిత కోరారు. అప్పుఘర్, జోడుగుళ్లపాలెం దగ్గర సముద్ర స్నానాలు చేసే భక్తుల భద్రత కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు హోంమంత్రి తెలిపారు. మత్స్యశాఖ ఆధ్వర్యంలో 3 షిఫ్టుల్లో మొత్తం 90 మంది నిపుణులైన ఈతగాళ్లను అందుబాటులో ఉంచుతామన్నారు. భక్తుల రవాణా సౌకర్యార్థం దేవస్థానం బస్సులతో పాటు 50 ఆర్టీసీ బస్సులను ఉచితంగా నడపనున్నట్లు తెలిపారు. గిరి ప్రదక్షిణ జరిగే రూట్లో 4 మండలాల పరిధిలోని 221 పాఠశాలలు, కళాశాలలకు ఈ నెల 28న స్థానిక సెలవు ప్రకటించారు. భక్తులందరికీ సురక్షితమైన, సౌకర్యవంతమైన గిరి ప్రదక్షిణ అనుభవం కల్పించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసేలా ఏర్పాట్లు చేశారు.